మరి నిన్నటి దినమున మొన్నటి దినమున మరి దేవుడు మనతో మాట్లాడి ఉంటూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా మనం దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిన్నటి దినమున దేవుడు అనేకమైనటువంటి సంగతులు మనతో బోధించాడు. పరలోక రాజ్యం గురించి మరి అనేక విషయాలు, ఒక పెళ్లి విందు సిద్ధపరిచినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పి, విందుకు ఆహ్వానించబడినట్లు మనందరినీ కూడా ఆయనతో కూడా పరలోక రాజ్యానికి మరి యేసయ్య పిలిచినటువంటి ఆహ్వానాన్ని నిన్నటి దినమున మనం విని ఉన్నాం. రెండవ సంఘటన మరి అక్కడ తలాంతుల గురించి మాట్లాడాడు. మరి తలాంతుల గురించి పరలోక రాజ్యం కూడా ఇలాంటిది అని చెప్పి మనకు చెప్పి ఉన్నాడు. మూడవది మరి 10 మంది కన్యకల గురించి, అందులో బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు. మరి బుద్ధి కలిగినటువంటి వారు పరలోక రాజ్యానికి సిద్ధపడినటువంటి వాళ్ళని యేసుప్రభుల వారు మనతో చెప్పేట్టున్నారు. ఈ రాత్రి మరొకసారి మనం ఏ కోవకు చెందినటువంటి వారం, సిద్ధపడినటువంటి వారంగా ఉంటున్నామా? ఆహ్వానించబడినటువంటి వారిలో మనం ఉన్నామా? ఆ యొక్క పెళ్లి వస్త్రం లేకుండా ఆ పెళ్లి విందులో కూర్చున్నటువంటి వ్యక్తిని తీసి బయట పడవేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రెండవది ఆ ఒక తలాంతు వ్యక్తిని, అతన్ని కూడా మరి శిక్షించినట్లు మరి యేసుప్రభుల వారు చెప్పి ఉంటున్నాడు. మరి 5 మంది బుద్ధి లేనటువంటి వారు తమ యొక్క దివిటలకు తర్వాత వెళ్ళి నూనెను తెచ్చి మరి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఎరుగనని చెప్పి వారిని త్రోసివేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ రాత్రి యేసుప్రభుల వారు మనల్ని ఏ రీతిగా ఇంకొకసారి మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. మరి అదే రీతిగా బుధవారం దినమున మరి యేసుప్రభుల వారు యొక్క కార్యాలను మనం చూసినట్లయితే ఈ దినమున 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయంలోను, లూకా సువార్త 7వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలోను ఈ సంఘటనలు వ్రాయబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రభు మరణం యొక్క ఆరంభ కార్యము ఇక్కడ జరుగుతూ ఉన్నది. ప్రభువుని చంపడానికి ప్రణాళికలు వేయబడుచూ ఉన్నాయి. యేసయ్యని చంపడానికి మరి ప్రణాళికలు వేసినట్లు మనం చూస్తుంటున్నాం. ప్రభు మరణ సమయము అతి సమీపముగా ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రభు శిలువను సమీపించుచున్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నట్లు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 2 విషయాలు. ఒకటి, మరియ యొక్క ప్రేమ అభిమానం కనబడుచు ఉన్నది. ఒక వ్యక్తి ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి మరి యూదా యొక్క ఘాతకాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 వ్యక్తులు ఈ రాత్రి దేవుడు మన ముందు ఉంచుచూ ఉన్నాడు. ఒక వ్యక్తి మరి అతి ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఒక తల్లి మరి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నది. ఒకరి యొక్క మరి ఇంకొకరిని మనం చూసినట్లయితే యూదా యొక్క ఘాతకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ పట్టణము యేసును చంపచూచుచుండగా కుగ్రామంలో మరి విందును ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరియాని మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలో మరి యేసుప్రభుల వారు బేతేనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇక్కడ విందులో కూర్చున్నటువంటి ఒక సంఘటన మనకు కనబడుచు ఉన్నది. అయితే ఈ యొక్క స్త్రీ విశ్వాస ప్రేమలు మరి వర్ణనాతీతం. ఈ ప్రపంచమే ప్రశంసింపదగినట్లు ఈమె ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నది. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే యూదా తన ప్రభువును మరి వెంబడించున్నప్పటికీ మరి యేసు ప్రభుని అప్పగించడానికి మరి ఒక కాంట్రాక్ట్ అక్కడ సిద్ధపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఒక దినమున. మరి ఈ యొక్క నమ్మక ద్రోహిగా మరి యూదా ఉంటున్నాడు. అయితే మరి ఈ స్త్రీ అయితే త్యాగం చేయటంలో ప్రేమకు తృప్తి ఉంటుందని కనబరుస్తూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ప్రేమకు హద్దులు లేవు. అయితే ప్రభువు అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఈమె యొక్క అక్కడ మనం గమనించినట్లయితే ఆమె చేసినటువంటి ఒక కార్యాన్ని ఇక్కడ చెప్తూ ఉంటూ ఉన్నాడు.
అతర్బుడిని తీసుకొని వచ్చి మరి యేసు పాదముల దగ్గర దాన్ని పగలగొట్టి యేసు ప్రభువుని అక్కడ అభిషేకించుచూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, అయితే అక్కడ కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకి వచ్చునని చెప్పాను. 300 దేనారముల కంటే ఎక్కువ. అయితే మనం గమనించినట్లయితే 300 దేనారములు అనగా ఒక దేనారము ₹1 ఆ కాలంలో ఒక వ్యక్తి యొక్క కూలి, ఒక రోజు యొక్క కూలి ₹100. అయితే ఈ యొక్క స్త్రీ ఒక సంవత్సరము మరి సంపాదించిన సంపాదన అంతా కూడా కూడబెట్టి మరి ఆ 300 దేనారం అనగా ₹160 ఇంచుమించు, 160 రూపీస్. ఒక సంవత్సరము ఒక కూలికి వెళ్ళి సంపాదించినటువంటి ఒక సంవత్సరం సంపాదిస్తే ₹160. అంతటి సంపాదనను మరి ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు దగ్గరికి తెచ్చి దానిని పగలగొట్టి యేసు ప్రభుని అభిషేకిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకు అక్కడ అంటూ ఉన్నాడు, ఎత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లన్ను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. యేసు ప్రభుల వారు చెప్తున్నారు, షీ డిడ్ గుడ్ థింగ్. ఇది నమ్మున యేసు ప్రభు చెప్తున్నాడు, ఈమె నా విషయములో మంచి కార్యము చేశాను. ఈ రాత్రి దేవుని విషయంలో ఎంతమంది మంచి కార్యాలు చేస్తూ ఉంటూ ఉన్నా, ఎంతమంది మంచి కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈమె తనకు ఉన్నటువంటి జీవనం అంతా అదే, తన యొక్క సంపాదన అంతా కూడా ఒక సంవత్సర కాలం సంపాదించినటువంటి ఒక సంపాదనను మరి యేసు ప్రభు దగ్గరికి తెస్తూ ఉన్నది. అక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఈమె నా విషయమై మంచి కార్యము చేశాను. ఇది నమ్మున మరియా వలె మంచి కార్యములు చేసేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉన్నామా? ఈరోజు చాలా మంది మంచి కార్యాలు చేస్తారు, కేవలం క్రైస్తవులు మాత్రం కాదు. ఈరోజు అనేకులు ఈ లోకంలో హైందవులు, క్రైస్తవేతరులు మంచి కార్యాలు, మనకంటే గొప్ప కార్యాలు చేస్తున్నారు, మంచి కార్యాలు. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఈమె నా విషయమై మంచి కార్యము చేశాను. ఎవరి విషయమై? యేసు ప్రభు విషయమై మంచి కార్యం చేస్తున్నది. ఈ రాత్రి యేసు ప్రభు కొరకు మనం ఏమి మంచి కార్యములు చేస్తూ ఉన్నా? యేసు ప్రభు విషయమై మంచి కార్యములు చేస్తున్నామా? అయితే చేస్తే ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాం? రెండవది త్యాగము. అక్కడ సాక్రిఫైస్, ఒక ప్రేమ ఇక్కడ కనబడుచున్నది. ఆమెలో ఉన్నటువంటి త్యాగ గుణం. అయ్యో, ఇంత డబ్బులా, ఒక సంవత్సరం సంపాదన. ఆమె తలంచలేదు. యేసు ప్రభు కంటే నాకు మించినది ఈ లోకంలో వేరే ఏమీ లేదు అనుకున్నది. యేసు ప్రభువే అని చెప్పి, యేసు ప్రభు ఆయన చేసినటువంటి మేలులు, ఆమె పొందుకున్నటువంటి క్షమాపణ, ఆయన ఇచ్చినటువంటి విడుదల పొందుకున్న తర్వాత తన జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పణ చేసింది మరియా. ఎప్పటి వరకు అంటే యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉన్నది ఆమె. మరి చివరి వరకు. తర్వాత ఈమె మంచి కార్యము చేయడం మాత్రం కాదు, యేసు ప్రభుని విడిచిపెట్టనే లేదు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ మరియాతనే మొట్టమొదట ప్రత్యక్షత. ఆమె అంటూ ఉన్నది, వెతుకుతూ ఉన్నది, ఎంతగా యేసు ప్రభుని ప్రేమించింది, ఎంతగా యేసు ప్రభు కొరకు తప్పించినది. ఈ రాత్రి మనము అలాంటి వాళ్ళముగా ఉంటూ ఉన్నామా? ఆ యొక్క స్థితిలో మనం ఉంటూ ఉన్నామా? మరి మూడవది, అరుదైన తరుణాన్ని పోగొట్టుకోవడం మరలా రాదు అని చెప్పి ఒక అరుదైన తరుణం దొరికింది ఆమెకి, ఒక అవకాశం దొరికింది. ఈరోజు దేవుని సేవ చేయడానికి లేదా దేవుని కార్యాలు చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాలు ఏమంటున్నది, అవకాశం మళ్ళీ రాదేమో, అరుదైన తరుణాన్ని దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నది. తర్వాత కృతజ్ఞత, ప్రేమాభిమాన కార్యాన్ని ఆమె చేస్తూ ఉన్నది. ఆ నిత్య సువాసనను తెచ్చి యేసు ప్రభు కొరకు అర్పిస్తూ ఉన్నది. ఈ ఉపమానము
వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా మరలా తిరిగి రాకపోవచ్చు అని చెప్పి మరి ఆమె అక్కడ ఈ యొక్క కార్యాన్ని, ఒక మంచి కార్యాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అత్తరగల శిలాభరణి మరి ఆ దినాలలో చరిత్రకారులు చెప్తున్నారు, అది భారతదేశం నుంచే వెళ్ళిందంట. అక్కడ ఉన్నటువంటిది కాదు, విలువైనటువంటిది. ఇలాంటి ఒక సుగంధ ద్రవ్యంతో కూడినటువంటి వాటిని, విలువైన వాటిని మరి యేసు ప్రభు కొరకు సంపాదించిందామ. శ్రేష్టమైనది, అలాంటి దానిని తెచ్చిందామా. ఈరోజు శ్రేష్టమైనటువంటి వాటిని మరి ఇవ్వడానికి మనం వస్తూ ఉంటూ ఉన్నామా. మరి యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మరి ఈమె తన శక్తి కొలది చేసెను అని చెప్తూ ఉంటున్నాడు. మరి వాళ్ళు అన్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడు వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించాను. షీ అనాయింటెడ్. యేసు ప్రభుని మరి అభిషేకించేటువంటి బిడ్డగా ఆమె ఉన్నది. తన కన్నీటితో మరి తుడుస్తూ ఉన్నది, తన వెంట్రుకలతో మరి తుడుస్తూ ఉన్నది, కడుగుతూ ఉన్నది. మరి ఇంకొక సువార్తికుడు అంటూ ఉన్నాడు, సీమోను నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమైతే నేను వచ్చేటప్పటి నుండి తన కన్నీటి చేత నా కాళ్ళను కడుగుచూ ఉన్నది. నీవైతే నాకు ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమైతే నేను వచ్చినప్పటి నుండి నా పాదములకు ముద్దు ఆడుచూ ఉన్నది. రోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈమె తన శక్తి కొలది మరి యేసయ్య కొరకు మరి తన అర్పణను అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. ఈమె ఇచ్చిన అత్తర విలువ మరి చాలా విలువైనది. అయినప్పటికీ తన సంపాదన అంతా కూడా మరి యేసు ప్రభు కొరకు ఇవ్వాలనుకున్నది. యూదా అంటున్నాడు, ఎందుకు దీనిని నష్టపరిచావు, ఎందుకు వేస్ట్ చేస్తూ ఉన్నావు, ఇది బీదలకు ఇచ్చి ఉండొచ్చు కదా అంటే, యూదా బీదల పట్ల శ్రద్ధ కలిగి ఈ మాట అనలేదు. బీదల పట్ల శ్రద్ధ కలిగి కాదు, కానీ డబ్బు పైన ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈమైతే డబ్బుకు విలువ ఇవ్వలేదు, యేసయ్యకు విలువ ఇచ్చినది. యూదా అయితే యేసయ్యకు విలువ ఇవ్వకుండా తన ద్రవ్యానికి విలువ ఇచ్చాడు. ఈ రాత్రి ఎవరి వలె మనం ఉన్నాం? యూదా వలె ద్రవ్యానికి, డబ్బుకు, సంపదకు ప్రాధాన్యత మనం ఇస్తూ ఉన్నామా? లేదా ఈ స్త్రీ వలె మనం ఉంటూ ఉన్నామా? ఈరోజు ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. అయితే ఇక్కడ రెండవది యూదాని మనం చూసినట్లయితే, యూదా యేసును చంపుటకు మత నాయకుల దగ్గర కుట్ర పన్నుచూ ఉన్నాడు. మరి యూదా వెళ్ళుచూ ఉన్నాడు. మరి ఆయనను అప్పగించవాలని వారు ఎద్దుకు పోగా వారు విని సంతోషించి మనకి ద్రవ్యం ఇత్తుమని వాగ్దానం చేశారు కనుక వాడు ఆయన అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచూ ఉండాడు. ఇంకొక సువార్తికుడు వెళ్ళి కాంట్రాక్ట్ చేసుకున్నాడు, నేను అప్పగిస్తాను, మీరు ఎంత ఇస్తారు, నేను ఈ పని చేస్తే ఎంత ఇస్తారు. మరి యూదా దురాశపరుడుగా, ధనాశ ఎంతో తీవ్రమైనదో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకునవచ్చు. మరి ఇక్కడ ఇంకొక విధంగా యూదా యొక్క పరిస్థితి కూడా మనం గమనించినట్లయితే, యూదా రెండవ విషయం అతనిలో ఉంది. యూదా యేసు ప్రభుని ఒక నాయకుడిగా చూశాడు. యేసు ప్రభు వస్తే ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈయన రాజ్యాన్ని స్థాపిస్తే ఈ రాజ్యాధికారం నాకు కూడా ఇస్తాడని భావించాడని కొంతమంది పండితులు అభిప్రాయపడుచు ఉన్నారు. ఒక గొప్ప నాయకుని ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కొరకు ఆ దినాలలో. అందుకే యెరూషలేము పట్టణంలో మరి హోసన్నా హోసన్నా, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని చెప్పి, మాకు నాయకుడిగా ఉండాలని చెప్పి రాజుగా మరి అంగీకరించారు. అయితే ఆయన కోరుకున్నది ఏది కూడా జరగలేదు. ఒకవేళ అతను అనుకున్నాడేమో క్రీస్తుని అప్పగిస్తే అప్పుడైనా రియాక్ట్ అయి తన రాజ్యాన్ని స్థాపిస్తాడేమో అనుకున్నాడేమో. ఒకవేళ అలాగ కూడా బహుశా అనుకొని ఉండవచ్చని మరి చరిత్రకారులు మరి అభిప్రాయపడుచు ఉన్నారు. అయితే యూదాలో ఉన్న లోపము మరి యేసును మరి ఎక్కువగా మరి యేసు ప్రభు అంతకుముందే చెప్తూ ఉంటూ ఉన్నాడు. అనేక సార్లు యూదాతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు.
పొరపాటు తాను ఆశించినట్లు మార్చాలని ప్రయత్నం చేసి జీవితంలో గౌరవ విఫలాన్ని చూసినట్లు కూడా ఉండవచ్చు. మరి యేసు ప్రభుని అలాగైనా మరి పట్టించి అప్పుడు ఆయన రాజుగా వస్తాడేమో అని ఒకవేళ ఆయన తలించి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుచు ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏది ఏమైనప్పటికీ అతడు తిరుగుబాటుదారుడు కావాలని ఆశిస్తూ ఉంటున్నాడు. అయితే యేసు ప్రభుని ఆ రీతిగానే మార్చాలనుకున్నాడు. కానీ అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి మనం కూడా కొన్నిసార్లు యేసయ్యని మనలాగా మార్చాలని ప్రయత్నం చేస్తాం. నేను తలస్తుంది యేసు ప్రభు కూడా ఇవ్వాలి, నేను కోరుకున్నది యేసు ప్రభు చేయాలి. ఇది మనం కూడా కొన్నిసార్లు యేసు ప్రభుని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభుని మార్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు. యేసు ప్రభువుని ఒలే మారడానికి మనం ప్రయత్నం చేద్దాం. యూదా ఒక రీతిగా మార్చాలనుకున్నాడేమో యేసయ్యని, కానీ యేసయ్యను ఎవరు మార్చలేరు. మనము యేసయ్య వలె మారాలి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి. ఈ రాత్రి యేసును పోలి మనం నడుచుకుందాం. మరి యూదా యొక్క జీవితంలో మరి ఆయన ద్వారా మనం మార్చబడటకు ఇష్టపడాలి. ఈరోజు ఈ రాత్రి మనం ఆయన వలె మారడానికి ఇష్టపడుచు ఉన్నామా? ఈ రాత్రి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ యేసును చూడగానే ఈ మార్త, ఈ మరియా తన యొక్క పాప జీవితం బయలుపరచబడి కన్నీరు కారుస్తూ ఉన్నది. ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి ఆయన పాదాలను కడిగి విలువైన అత్తరును యేసు పాదములకు పోసి, యేసు కన్నా మించినది విలువైనది నాకు ఏది లేదని ఒక చాటి చెప్పినది లోకానికి. యేసు కంటే విలువైనది నాకేది లేదు. రాత్రి యేసు కంటే విలువైనది ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏవైతే ఉందో దానిని మనం విడిచిపెడతాం. ఈ మరియ అయితే యేసు కంటే విలువైనది ఇంకా ఏమీ లేదు అనుకున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి లూకా సువార్తలో కూడా 7వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇంకొక కార్యాన్ని కూడా అక్కడ జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇంకొక సంఘటనను అక్కడ యేసుప్రభుల వారు మనకు చెప్తూ ఉంటున్నారు. ఇద్దరు మరి రుణస్థులను కూర్చున్నటువంటి ఒక ఉపమానాన్ని అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి అక్కడ చెప్తూ ఉన్నాడు, వారిద్దరినీ కూడా క్షమిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదే సంఘటన అక్కడ జరిగింది. మరి లూకా సువార్తికుడు వేరే రీతిగా అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అక్కడ అంటూ ఉన్నాడు, 39వ వచనంలో మనం, పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఆ మరియాను గురించి ఆ పరిసయ్యుడు అనుకుంటూ ఉన్నాడు, ఈమె పాపాత్మురాలు అని చెప్పి ఆ మరియాను చూసట్టు ఉన్నాడు. అందుకే యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని నా అని అతనితో చెప్పకపోదు కూడా చెప్పమనను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 10 దేనారములు వచ్చిండెను. ఆ అప్పు తీర్చుటకు అనేది ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా, మరి అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడి అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించినవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీటిలోనికి రాక నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఏమి తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఏమి నా పాదములను ముద్దు పెట్టుకునట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఏమి నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పొచ్చునా. ఎవని కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమె విస్తారముగా యేసయ్యను ప్రేమించి మరి విస్తార పాపములకు క్షమాపణ పొందుకున్నారు.
ఈ రాత్రి యేసయ్యను మనం ప్రేమిస్తామా? యేసయ్యను మనం ప్రేమించినట్లయితే ఈ రాత్రి మన యొక్క పాపములన్నిటిని కూడా ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఈమె యేసయ్య దగ్గరికి వచ్చినది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈమె క్షమాపణ పొందుకున్నది. యూదా క్షమాపణను పొందుకొనలేక పోవచ్చు ఉన్నాడు. యూదా క్షమాపణను పొందుకొనలేని తరుణాన్ని పోగొట్టుకున్నాడు. రాత్రి ఏమైతే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి తన పాపములను క్షమించుకున్న తరుణాన్ని, అవకాశాన్ని విడిచిపెట్టుకోలేదు. రాత్రి యూదా వలె తన క్షమాపణ పొందుకొనకుండానే వెళ్ళిపోయాడు. ఏమైతే క్షమాపణ పొందుకున్నది. రాత్రి మనం ఈమె వలె క్షమాపణ పొందుకొనడానికి సిద్ధపడతాం. ఈమె వలె ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని చెప్తా. అయితే డబ్బులు ఆశించిన వ్యక్తి యేసు ప్రభువు మరణించిన తర్వాత, యేసు ప్రభువుని సిలువలు వేసిన తర్వాత ఈయన అయ్యో ఆ నీతిమంతుడు నేను అప్పగించినాను అని చెప్పి కన్నీరు మున్నీరై అతడు వెళ్ళి తర్వాత యాజకుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అయ్యా మీ డబ్బులు మీరు తీసుకోండి, నాకు అవసరం లేదని చెప్తూ ఉన్నాడు యూదా. అయితే తిరిగి వారు తీసుకోలేనప్పుడు మరి యాజకులు తిరిగి ఇచ్చుటకు వెళ్ళుచూ ఉన్నాడు, ప్రాధేయపడుచూ ఉన్నాడు. అయ్యో ఆ నీతిమంతుడు నేను అప్పగించాలి అని చెప్పి ప్రాధేయపడుచూ ఉన్నాడు. తర్వాత తీసుకొని వెళ్ళి దేవాలయం దగ్గర పడవేసి ఆ డబ్బులను వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు యూదా. ఇచ్చిన అవకాశం యేసు ప్రభుత్వనే ఉన్నాడు. యేసు ప్రభుత్వనే సహవాసం చేశాడు, యేసు ప్రభుత్వనే నడిచాడు, యేసు ప్రభుత్వనే బోధించాడు, యేసు ప్రభుత్వనే తన జీవితాన్ని గడిపాడు. కానీ తనకిచ్చిన అవకాశాలన్నిటిని కూడా పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి మనము పోగొట్టుకునకుండా ఆమెకి ఇచ్చిన అవకాశం, ఆమె పాపిగా పిలువబడినది. అయితే యేసు ప్రభువు ఆమె విస్తారమైన పాపములను క్షమించి వేశాడు. ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేసినది. ఈ రాత్రి యేసయ్య కొరకు మంచి కార్యములు చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? తలలు వంచి ఈ రాత్రి దేవుడు ఇద్దరు వ్యక్తులను మన ముందు పెట్టాడు. ఇద్దరు వ్యక్తులని దేవుడు మన ముందు పెట్టాడు. ఇద్దరు వ్యక్తులు జీవితంలో. అయితే ఒక వ్యక్తి యేసు ప్రభు కొరకు ఒక మంచి కార్యాన్ని చేస్తున్నది, ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నది. యేసయ్యకు ఇచ్చిన అవకాశం, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తనకి ఇవ్వబడిన అవకాశాన్ని ఆమె సద్వినియోగపరుచుకున్నది. ఈ రాత్రి ప్రభువా మరి వలె నేను వచ్చిచున్నానయ్యా, నీ పాదముల దగ్గరికి వచ్చిచున్నాను ప్రభువా, నీ పాదములు నేను పట్టుకొనిచున్నాను ప్రభువా అని యేసయ్య పాదములు పట్టుకుందాం. మరి అవలే యేసయ్య పాదములు మనం పట్టుకుందాం. ఆమె ముతుకు ఆ ప్రేమ, యేసు ప్రభు దేవుడని ఆమె అంగీకరించి తన తల వెంట్రుకలతో సాష్టాంగపడినది. యేసయ్య పాదాన్ని పట్టుకున్నది, విలువైనది తెచ్చింది, ఒక మంచి కార్యాన్ని చేసింది. ఈరోజు యేసయ్య నేను కూడా మంచి కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాను ప్రభువా. తండ్రి ఆమె వలె మంచి కార్యం చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఆమె పొందుకున్న క్షమాపణ ఈ రాత్రి నాకు ఇవ్వయ్యా. ఈ రాత్రి నన్ను క్షమించండి. ఆ రాత్రి ప్రభువా తండ్రి మీరు ఆమె యొక్క పాపములు, విస్తార పాపములు క్షమించినట్లు ఈ రాత్రి నా పాపములు క్షమించేస్తాయా అని చెప్పి అడుగుదా. యూదా అవకాశాన్ని విడిచి చార్చుకున్న తర్వాత ప్రలాపిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో ఈ డబ్బు నాకు అవసరం లేదని పడవేశాడు, కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి మనం అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ రాత్రి మరియా వలె దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన భాగ్యం, ఆ క్షమాపణ సిద్ధముగా ఉన్నది. క్షమాపణ క్షమించుటకు యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి నన్ను క్షమించని అడుగుదాం. అందరూ నోరు తెరిచి యేసయ్య నన్ను క్షమించి, యేసయ్య యేసయ్య నన్ను క్షమించి, యేసయ్య యేసయ్య నన్ను క్షమించు అని అడుగుదాం. క్షమాపణ మనం పొందుకుందాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, మీరు క్షమించే దేవుడుగా వచ్చావు ప్రభువా.
మమ్మల్ని క్షమించుట కొరకే, మా పాపములన్నిటి నుండి విడిపించుట కొరకు వచ్చావు యేసయ్యా. 103వ కీర్తనలో తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉన్నదో అంత దూరం నీ అతిక్రమములను నేను తొలగించి వేశానని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రి మా అందరి అతిక్రమములు, మా పాపములను ప్రభువా మీరు క్షమించి తొలగించి వేసి, మరి ఆ యొక్క విస్తార పాపములకు విస్తారమైన క్షమాపణ పొందుకున్నట్లు ఈ రాత్రి మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభువా. మీరు క్షమించి మమ్మల్ని పరిపూర్ణమైన బిడ్డలుగా నీకు సాక్షులు మార్చండి ప్రభువా. మరి యూదావలే మేము కఠినపరచుకొనకుండా, యూదావలే మేము ఉండకుండా మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి. ఇప్పుడే మరి అవలే తండ్రి నీ కొరకు మంచి కార్యాలు చేయుట కొరకు ఎంతమంది అయితే నిర్ణయించుకున్నారో వారందరి మంచి కార్యములు చేయుటకు మీరు బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని పాపముల నుండి మీరు క్షమించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి రక్షణలోనికి నడిపించి నిరాకడకులకు సిద్ధపడుటకు మీరు సహాయం చేసి నడిపిస్తారని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.